ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. మనము ఈరోజు పరశురామ చరిత్రని తెలుసుకోబోతున్నాము. మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒక కథ అయినటువంటి పరశురాముని పూర్తి చరిత్ర మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అది మనకు భాగ్యంలాగా మనము భావించాలి. ఎందుకంటే మార్గశిర మాసంలో అనేక రకాలుగా, అంటే విష్ణు పురాణం వినే వాళ్ళు ఉంటారు, అనేక రకాల పురాణాలు, ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పురాణాలు వింటూ ఉంటారు ఏదో ఒక సమయంలో. అలాంటిది మనం ఈరోజు మార్గశిర మాసంలో పరశురామ చరిత్రని తెలుసుకోబోతున్నాము. ఆ ఆ పరశురాముడు యొక్క జన్మకి కారణాలేంటి, పరశురాముడు ఏ విధమైనటువంటి కార్యక్రమం చేయడానికి వచ్చాడు, ఆ స్వామి పరశురాముడు ఇక్కడికి వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేశాడు. ఎందుకంటే మిగతా అవతారాలన్నీ కూడా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాయి, కానీ ఒక్క పరశురామ అవతారం మాత్రము అలాగే ఇప్పుడు 4 యుగాలు ఇప్పటికీ ఆయన కొనసాగుతూ ఉన్నాడు అనమాట. ఇలా 4 యుగాలతో కొనసాగుతున్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఆ పరశురాముడి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. పరశురాముని యొక్క జన్మకు రహస్యాలేంటి, పరశురాముని యొక్క జన్మ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరశురాముని జన్మకు మనందరికీ తెలిసిన రహస్యంలో ఒకటి మనందరికీ తెలిసిందే ఏంటనేది, అది చెప్పుకోబోతున్నాం. ముందు మొదటిది చెప్పుకుందాం. దక్ష యజ్ఞం జరిగింది, మనందరికీ తెలిసిందే. సతీదేవి తల్లి ఆ దక్ష యజ్ఞానికి హాజరై అక్కడ ఆమె, ఆ తల్లి ఆ దక్ష యజ్ఞంలో వాళ్ళ నాన్నగారు సరిగా ఆమెను ఆదరించకపోవడంతో అక్కడ స్వామి దూషణ చేస్తూ ఉంటే తట్టుకోలేక ఆ తల్లి శరీర త్యాగం అనేది చేసింది అక్కడ. అప్పుడు స్వామి తన యొక్క కోపం నుంచి, తన యొక్క ఆవేశం నుంచి, ఆగ్రహం నుంచి స్వామి జటాజూటం నుంచి ఇలా కొడితే అప్పుడు మనకి ఆ వీరభద్రుడు అనేవాడు రావడము, ఆ తర్వాత ఆయన ఆ దక్ష యజ్ఞాన్ని అంతా నాశనం చేయడం అంతా మనం విన్నాం. అయితే అందులో నుంచి వచ్చినటువంటి ఒక శక్తినే, స్వామి నుండి వచ్చినటువంటి ఒక శక్తి సమస్త భూమండలాన్ని పట్టి వెళ్తూ ఉందన్నమాట. అంతా ఎవరైతే దక్ష యజ్ఞానికి వచ్చి ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరినీ నాశనం చేయడమే కాకుండా, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడమే కాకుండా, అందరినీ అక్కడ బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి, ఆ బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నవనారాయణులు, మనము శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఒక అవతారంగా మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, భాగవతం చెప్పుకునే సమయంలోనే. ఇప్పుడు భాగవతంలో ఇది ఒక అవతారం. అయితే ఆ నవనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడి వరకు కూడా వెళ్ళింది స్వామి నుండి వచ్చినటువంటి ఆ శక్తి, వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉందన్నమాట. అందరినీ అలా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలా అనేది అర్థం కాక ఈ నవనారాయణులు కూడా తపస్సు నుంచి లేచి దానిని అడ్డగించడానికి, ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు నవనారాయణులు కూడా. అలా ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఏమైంది అంటే, ఆ యొక్క శక్తిని వీళ్ళు అడ్డగించలేకపోతున్నారు నవనారాయణులు. ఎందుకని మనము అక్కడ తప్పు పట్టడానికి లేదు, ఎందుకనంటే ఆ పరమేశ్వరుడు వదిలినటువంటి శక్తి అది, ఆయన నుండి వచ్చినటువంటి శక్తి. అందువలన వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోయింది. ఆ సమయంలో ఇంకా నవనారాయణులు విష్ణు అంశే కాబట్టి మనం ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి, వాళ్ళిద్దరు ఏం చేసినారంటే వెంటనే వాళ్ళు ఒక గడ్డి పరకని, అంటే వాళ్ళ యొక్క తపశక్తి మామూలుది కాదు కదా, అందువలన కింద ఉన్నటువంటి ఒక గడ్డి పరకని తీసుకొని మంత్రించి విసిరితే ఆ శక్తి మీదికి, అప్పుడు ఆ యొక్క శక్తి వీళ్ళు ఏదైతే మంత్రించి విసిరారో అది గొడ్డలిగా మారింది. అది గొడ్డలిగా మారి అదేమైందంటే ఆ యొక్క శక్తి మీదికి వెళ్ళింది. అప్పుడు స్వామి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఆ శక్తి అంతా స్వామి నుండి వచ్చింది కదా, స్వామి ప్రత్యక్షమై ఆ యొక్క గొడ్డల్ని స్వామి పట్టుకొని స్వామి ఆ గొడ్డల్ని విరిచేసినట్టుగా మనకి కనపడుతుంది అనమాట. అది మనకి స్వామి యొక్క రుద్ర స్తోత్రంలో మనకు అది కనిపిస్తుంది అనమాట. ఏమనంటే ఆ యొక్క గొడ్డల్ని వంచేసిన వాడా, విరిచేసిన వాడా అన్నట్టుగా మనకి ఈ స్తోత్రంలో కనిపిస్తుంది. ఆ విధంగా పరమశివుడి దగ్గరికి ఈ నవనారాయణులు వేసినటువంటి ఏదైతే ఉందో అస్త్రము, ఆ అంటే వాళ్ళు మంత్రించి వేసినటువంటిది
పరశుగా అంటే గొడ్డలిగా వెళ్ళి పరమశివుని యొక్క చేతిలో ఇప్పుడు ఉండిపోయింది. ఇప్పుడు పరమశివుడు దాన్ని విరిచేసి ఆయనే పట్టుకున్నాడు, ఆయన దగ్గర ఉంది. అప్పుడు పరమశివుడు ఏదో ఒక రోజున మీరే మళ్ళీ అవతారం స్వీకరిస్తారు, ఆ రోజున మీరు ఏదైతే చేశారో ఈ దీనిని నేను మళ్ళీ మీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ పరమశివుడు ఆ పరశుని పట్టుకొని వెళ్ళిపోయినాడు. స్వామి దగ్గర ఇప్పుడు పరమేశ్వరుడి దగ్గరే ఆ యొక్క పరశువు ఉంది, అంటే ఆ గొడ్డలి స్వామి చేతుల్లోనే ఉంది, పరమశివుడి దగ్గరే ఉంది. కొంతకాలానికి అది ఒక కారణం. అంటే ఇప్పుడు నవనారాయణులు నుంచి నారాయణమూర్తి ఒకరు రావాలి, ఆ పరశుని తీసుకోవాలి. ఎందుకని వాళ్ళే మంత్రించి వేసినారు కాబట్టి అది వాళ్ళ దగ్గరికే మళ్ళీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకే అది చెందాలి కాబట్టి ఆ పరశుని అలా పరమేశ్వరుడి దగ్గర ఉంది. ఆయనే చెప్పారు ఏదో ఒక రోజు మళ్ళీ మీరు అవతారం తీసుకున్నాక నేను ఇస్తాను మీకు అని. అది ఒక కారణం పరశురాముడు రావడానికి. తర్వాత రెండో అంశం ఏంటి, మనం అందరికీ తెలిసింది ఇది ఏంటంటే గాది మహారాజు ఉన్నాడు. ఆయనకి గాది మహారాజుకి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు సత్యవతి. గాది మహారాజుకి కుమార్తె. ఆ సత్యవతి ఏంటి, ఆ సత్యవతిని వివాహం చేసుకోవడానికి అనేక మంది వస్తూ ఉంటారు. అయితే అనేక రాజులు ఆమెను వివాహం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఎందుకని సౌందర్య రాశి అనమాట ఆమె, లావణ్యవతి, అలాగే సుకుమారవతి, మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆమె. అందువలన ఆమెని వివాహం చేసుకోవడం కోసము అనేక మంది వస్తూ ఉంటారు. అలా అనేక మంది వచ్చి అడుగుతున్న వారిలో ఒకరు ఎవరు అంటే రుచికుడు అనేటువంటి మహర్షి. ఈయన ఎవరు, భృగు మహర్షి యొక్క కుమారుడు ఈ రుచికుడు. ఇతనే ఏంటి, నేను సత్యవతిని వివాహం చేసుకోవాలి అని భావించి గాది మహారాజు దగ్గరికి వస్తారనమాట. అంటే భృగు వంశంలో ఉన్నటువంటి భృగు యొక్క కుమారుడు రుచికుడు గాది మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చి నాకు మీ కుమార్తెని వివాహం చేయండి, మీ కుమార్తెని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి గాది మహారాజు దగ్గరికి వస్తారు. గాది మహారాజు ఎవరో కాదండి, విశ్వామిత్రుని యొక్క తండ్రి. ఆ గాది మహారాజు దగ్గరికి వచ్చి అడిగితే గాది మహారాజు అంటాడు, నువ్వు వచ్చి బ్రాహ్మణుడివి, మునీశ్వరుడివి, మేమేమో క్షత్రియులము, వివాహం చేసుకుంటావా అంటే అవును చేసుకుంటాను, నాకు మీ కుమార్తెని ఇవ్వండి అంటాడు. అప్పుడు ఈ గాది మహారాజుకి కొంత మనసులో సంశయం కలుగుతుంది. ఇవ్వను అంటేనేమో ఈ బ్రాహ్మణులు కాబట్టి, ఈయన తపస్సు చేసినటువంటి వ్యక్తి కాబట్టి, తపస్వి కాబట్టి ఏమన్నా శాపం ఇస్తాడేమో అని ఒక భయం. రెండో అంశం ఏంటి, ఒకవేళ ఇవ్వకుండా ఆగితే మళ్ళీ ఇంకా ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటాను అని భయముతోటి సరే అయితే నేను అంటే ఒక షరతు పెడుతున్నాడు. ఏమని, నేను నీకు ఇవ్వడానికి సిద్ధమే, ఎప్పుడు ఇస్తాను నేను నీకు అని అంటే, ఎప్పుడు ఇవ్వగలుగుతాను అంటే నువ్వు 1000 గుర్రాలను, తెల్లటి గుర్రాలను తీసుకొని నాకు ఇవ్వాలి. అయితే ఆ గుర్రాలకి ఏమవ్వాలి, ఒక చెవి మాత్రం నల్లటి చెవిగా ఉండాలి, ఒక్క చెవి మాత్రమే నలుపు రంగులో ఉండాలి. 1000 గుర్రాలు నాకు తీసుకొచ్చి ఇచ్చినట్లయితే నేను నా కుమార్తె నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు రుచికుడు ఏం చేయగలుగుతాడు, ఆయన తపస్వి మహర్షి, మరి ఆయన ఏం చేయాలి, వెంటనే ఆయన ఏం చేశాడు అంటే వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా గాది మహారాజు యొక్క కుమార్తెని వివాహం చేసుకోవాలని ఉంది, మరి ఆమెను నేను వివాహం చేసుకోవాలి అంటే ఆ యొక్క గాది మహారాజు నాకు ఇటువంటి షరతు పెట్టాడు, మరి నాకు ఆ 1000 గుర్రాలు కావాలి, అవి గుర్రాలను మీరు ఇంకెవరు ఇవ్వలేరు చెప్పి ఈ రుచికుడు వెళ్ళి వరుణ దేవుడిని అడిగాడు. వరుణ దేవుడిని అడిగితే అప్పుడు వరుణ దేవుడు సరే నీ యొక్క భక్తికి, నువ్వు అడిగిన విధానానికి, అదిగాక నువ్వు తపస్వి, నువ్వు అడిగిన దానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను నీకు ఆ 1000 గుర్రాలు ఇస్తాను అని చెప్పేసి ఆ వరుణ దేవుడు రుచికుడికి 1000 గుర్రాలు ఇస్తానని చెప్పాడు. అయితే ఎలా ఇస్తానన్నాడంటే 1000 గుర్రాలు నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళలేవు కాబట్టి ఎవరు అడిగారు, గాది మహారాజు అడిగారు. గాది మహారాజు ఏ రాజ్య పాలకుడు, కన్యాకుబ్జ పాలకుడు. అంటే ఇప్పుడు మనం కనోజ్ అంటున్నాం కదా, ఆ రాజ్య పాలకుడు. కాబట్టి అక్కడికి నేను పంపిస్తాను, నువ్వు ఇక్కడ నుంచి 1000 గుర్రాలను ఎలా తీసుకెళ్తావు, కాబట్టి నేను పంపిస్తాను, నువ్వు తీసుకొని వెళ్ళు వీటిని అని చెప్పి చెప్తాడనమాట.
అప్పుడు సరే అని చెప్పేసి ఎలా పంపిస్తావు మరి అక్కడికి అని అంటాడు. గంగా నది ఉంది కదా, గంగా నదిలో ఆ యొక్క 1000 గుర్రాలను నేను గంగా నదిలోకి వదులుతాను. నేను గంగా నదిలో వదిలినప్పుడు కన్యాకుబ్జం వరకు వచ్చిన తర్వాత అక్కడ నువ్వు వాటిని తీసుకొని ఆ మహారాజుకి ఇవ్వు అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా వరుణదేవుడు పంపించినటువంటి ఆ 1000 గుర్రాలు కన్యాకుబ్జం వరకు వచ్చేలోపు, అంటే గంగా నదిలో రావాలి కదా అవి, కన్యాకుబ్జం వరకు వచ్చేసరికి రుచికుడు కన్యాకుబ్జానికి వెళ్ళి ఆ గంగా నదిలో నుంచి ఆ 1000 గుర్రాలను తీసుకొని వెళ్ళి గాది మహారాజుకు ఇచ్చేశాడు. గాది మహారాజుకి ఇవ్వగానే గాది మహారాజు సంతోషపడి, సరే నేనేమడిగినా అవి ఇవ్వగలిగే శక్తి నా దగ్గర ఉంది, ఇంకా నా కుమార్తెకి ఇంక ఇబ్బంది ఉండదు అని చెప్పి సరే కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. మనకి ఇందులో ఆ యొక్క నదిలో వస్తాయా అశ్వాలు అని మనకు ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే నదిలో అనేక వాటిని మనము నదిలో ఎక్కువ బరువు ఉన్న వాటిని ఆ కాలంలో నదిలో పంపించేవాళ్ళు అనమాట. అలా పంపించి ఇప్పుడు గుడులు గోపురాలు ఇవన్నీ కట్టిన వాటిల్లో ఆ యొక్క రాళ్లను పంపించాలన్నా కూడా వాళ్ళు దుంగలను పెట్టి దుంగల మీద వాటిని కట్టి పంపించేవాళ్ళంట. ఆ విధంగా నదిలో కూడా మనకు కావాల్సిన అన్నిటిని పంపించచ్చు. ఆ విధంగా ఇక్కడ గుర్రాలని ఆ విధంగా గంగానది ద్వారా పంపించి గాది మహారాజు రాజ్యాన్ని వరకు ఆ నదిలో వచ్చాయి. అక్కడి నుంచి తీసి ఆయన గాది మహారాజుకి ఇచ్చేశాడు. అలా కుమార్తెని సతీదేవిని వివాహం చేసుకున్నాడు రుచికుడు. ఇలా వాళ్ళిద్దరి యొక్క దాంపత్యం చాలా చక్కగా కొనసాగుతుంది. ఎవరు? సత్యవతి, రుచికుడు. ఒకానొక రోజున రుచికుడు ఏమన్నాడంటే, సత్యవతి నువ్వు మహారాజా కుమార్తెవి, నా దగ్గరకు వచ్చి ఈ ఆశ్రమంలో ఈ అడవిలో కందమూలాలతోటి నువ్వు తింటూ నాకు సేవ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నావు, నీకు బాధ అనిపించట్లేదా? అంత వైభవాన్ని అనుభవించిన నువ్వు ఈ రోజు నా కోసం ఇటువంటి దానిలో నువ్వు ఉంటున్నావు అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. కాబట్టి నీ యొక్క సేవకి నేను మెచ్చాను, అలాగే నీ యొక్క ప్రవర్తనకి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకని అంత వైభవంలో ఉండొచ్చిన ఆమె కూడా ఈ స్వామి దగ్గర సేవ చేసుకుంటుంది. కాబట్టి నువ్వు ఏం కోరికలు కోరుతావో కోరుకో, నేను నీ కోరికలు తీరుస్తాను అంటాడు ఆమె భర్త అయినటువంటి రుచికుడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, స్వామి నాకు సంతానం కావాలి, నాకు సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది. సరే అయితే నీకు నేను సంతానం కావాలంటున్నావు, నీకు సంతానాన్ని నేను ప్రసాదిస్తాను అంటే, సరే నాకు ప్రసాదిస్తామంటున్నారు కదా సంతానాన్ని, అలాగే నా యొక్క తల్లికి కూడా, అంటే మా అమ్మ నాన్నలకి నేను ఒక్కదాన్నే కుమార్తెని కాబట్టి మా తల్లికి కూడా మీరు సంతానాన్ని అనుగ్రహించండి, మా అమ్మ మా నాన్నలకి కూడా అని అడిగింది అనమాట. ఆడపిల్లకి కదండి, పుట్టింటి వైపు కూడా ప్రేమ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆడపిల్లకి. అప్పుడు ఆమె అడిగితే దానికి ఆయన, నువ్వు మంచి కోరిక కోరావు, నేను కాదనట్లేదు, ఖచ్చితంగా నేను మీ అమ్మ వాళ్ళకు కూడా మీ నాన్న వాళ్ళకి కూడా ఒక వంశం వృద్ధి చెందేయడానికి నేను అది కూడా మీకు ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తాను. వీళ్ళిద్దరు దాంపత్య జీవితం ఇలా జరుగుతుంది. రుచి కూడా ఆ మాట చెప్పాడు. ఒకానొక రోజున భృగు మహర్షి వచ్చాడు. భృగు మహర్షి అంటే ఏం తక్కువ వ్యక్తి కాదండి. మనం ఏం చెప్పుకున్నాం, మొన్న ఒక రోజు చెప్పాము. ఆ భృగు మహర్షినే మహర్షులందరూ కలిసి ఆయనను ఒకటిగా చేసి, మీరెళ్ళి మొత్తం త్రిమూర్తులలో ఎవరు గొప్పవాళ్ళో కనుక్కొని రండి అంటే, అలా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి, అలాగే కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దగ్గరికి, అలాగే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చివరికి విష్ణుమూర్తిని వక్షస్థలం మీద తన్ని ఆయనే గొప్పవాడు అందరికంటే, ఆయనకే మనము పూజలు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి అనమాట. అంతటి గొప్పవాడు భృగు మహర్షి. ఆయన ఒక రోజు వీళ్ళ ఇంటికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? రుచికుడి దగ్గరికి, అంటే కుమారుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు కోడలు చేసే సపర్యలు చూసి చాలా సంతోషపడ్డాడు ఆయన కూడా. అమ్మ నాకు ఇంత చక్కగా సపర్యలు చేసావు తల్లి, నీకేం వరం కావాలో కోరుకమ్మా అని చెప్పి రుచికుడు తండ్రి అయిన భృగు మహర్షి కూడా అడుగుతాడు. అప్పుడు ఆమె ఇదే చెప్తుంది, మా అమ్మకి వాళ్ళకు వంశము అభివృద్ధి చెందేలా ఇవ్వండి, మాకు కూడా సంతానం, మంచి సంతానాన్ని ఇవ్వండి అంటే, సరే అని చెప్పి కుమారుడికి ఆయన అన్ని విషయాలు చెప్పి మంచి సంతానం కలిగే విధంగా నువ్వు నిర్ణయాలు తీసుకో అని చెప్పేసి కుమారుడికి చెప్పి, ఏ విధంగా యజ్ఞం చేయాలి, ఏ యజ్ఞం చేస్తే ఎవరికి ఎటువంటి ఫలితం వస్తుంది అంటే, ఇక్కడ ఏమైంది, రుచికుడు వచ్చి బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి సంతానం రావడానికి, అలాగే సత్యవతి వాళ్ళ నాన్న వాళ్ళు క్షత్రియులు కాబట్టి క్షత్రియులకు సంబంధించి రాజ్య పాలకుడికి ఉండవలసినటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి విధంగా అక్కడ వాళ్ళకి కూడా సంతానం కలిగేలాగా భృగు మహర్షి కుమారుడికి చెప్పాడు. ఎటువంటి యజ్ఞాలు చేయాలో కూడా తెలియజేశాడు. అలాగే తండ్రి యొక్క మాటలతో ఆలోచించుకొని రుచికుడు కూడా దానికి సంబంధించిన విధంగా యజ్ఞాలని ప్రారంభించారు. ఈ లోపు ఆ సత్యవతి వాళ్ళ నాన్నగారు గాది మహారాజు, అలాగే గాది మహారాజు భార్య వాళ్ళిద్దరు కూడా తీర్థయాత్రలు చేసుకొని వస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ రుచికుడు తయారు చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రసాదం చెరువులో వేస్తారు, అంటే చెరువు అంటారు, అంటే యజ్ఞంలో వేసినటువంటి ప్రసాదము వేసిన తర్వాత కొంత లాస్ట్ లో మనకి అంత ఇచ్చిన తర్వాత కొంత ఉంచుతారు. ఆ కొద్దిగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యజ్ఞ ప్రసాదాన్ని తయారు చేసి ఉంచుతారు. ఆ యజ్ఞ ప్రసాదం తయారు చేసి ఇప్పుడు ఈమెకి ఇవ్వడం జరిగింది. ఏమన్నా చేసి ఇచ్చారు, అమ్మ ఇది మీ అమ్మకి ఇది ఇవ్వండి, ఇది మీరు తీసుకోండి ఈ ప్రసాదం, ఇది మీరు కలపొద్దు, నీది నీకు సపరేట్ గా మీ అమ్మగారికి సపరేట్ గా ఇస్తున్నాము అని చెప్పి ముందుగా ఏం చెప్తాడంటే, రుచికుడు తన భార్య అయిన సత్యవతికి, అంటే వీళ్ళు బ్రాహ్మణ వంశం కాబట్టి ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు మేడి చెట్టుని ఆ దాన్ని మేడి చెట్టుని నువ్వు హత్తుకొని నమస్కరించుకోవాలి, అలాగే మీ అమ్మగారు మాత్రం రావి చెట్టుని అట్లా రావి చెట్టుని ఇలా మనము టచ్ చేసుకోనండి, అంటే కవలించుకున్నట్టుగా ఇట్లా పెట్టేసుకొని చుట్టేసుకొని రావి చెట్టుని ఇలా చుట్టేసుకొని రావి చెట్టుని నమస్కరించుకోవాలి మీ అమ్మగారు, ఆ మాట చెప్పండి అంటారు. సరే అని చెప్పి ఆమె ఏం చెప్తుంది, మార్చి చెప్తుంది. వాళ్ళ అమ్మగారికి ఏమో మేడి చెట్టు చెప్తుంది, ఈమెమో రావి చెట్టును చుట్టేసుకుంది. ఇక్కడ ఆమె మార్చేసింది. నెక్స్ట్ రెండోది ఏంటి, ప్రసాదం ఇచ్చాడు రుచికుడు, మీ అమ్మగారికి ఇది నీకు ఇది అని చెప్పి ఇచ్చాడు. అప్పుడు ఆమె ఏం చేసింది అంటే, ఆమె ఉద్దేశం మనం చెప్పుకుంటాం చివరిలో వస్తుంది, ఈమెకి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది, వాళ్ళ అమ్మగారికి తీసుకోవాలి అని చెప్పినటువంటి ప్రసాదాన్ని సత్యవతి తీసుకుంది. తర్వాత ఆ పూజలో భాగంగా ప్రసాదంలో భాగంగా మళ్ళా జలం వచ్చింది. జలాన్ని కూడా ఇద్దరు మార్చుకున్నాం, ఇద్దరికి ఇచ్చేయడం, ఎందుకని ఇది మీ అమ్మగారికి ఇది నీకమ్మ అని. అప్పుడు ఆమె ఆ జలాన్ని కూడా మార్చింది. ఆ జలాన్ని మార్చేటప్పుడు ఈయన గమనించాడు రుచికుడు. అప్పుడు ఏమి ఇట్లా చేసావు, ఎందుకు ఇలా చేసావు, మొత్తం కూడా ఇలాగే చేసావా ఏంటి అని అడిగితే, అవును స్వామి, నువ్వు మా అమ్మగారికి నాకు ఇవ్వమని అడిగాను కదా, నీ మనసులో ఒకవేళ మా అమ్మ వాళ్ళ మీద ఏమన్నా ఉందేమో, అంటే కొంత భావము, మనకే మంచివాడు పుట్టాల మా అమ్మ వాళ్ళకి అలా కాకుండా అని, అందుకని మా అమ్మ వాళ్ళకి కూడా మంచివాడే పుట్టాలి అనే ఉద్దేశంతో మీరు చేసేటువంటి యజ్ఞంలో భాగంగా నేను వాళ్ళకు కూడా మంచి వ్యక్తే రావాలి అని మనదంతా వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ యొక్క ప్రసాదం అంతా నేను తిన్నాను అని తీసుకున్నాను అంటుంది. అప్పుడు ఎంత తప్పు చేశావు సత్యవతి, అలా చెయ్యొచ్చునా, నేను మనకు ఎందుకు అలా విడిగా చెప్పాను అంటే, మనం బ్రాహ్మణులము, మనకి ఎలాంటి కుమారుడు కావాలి, బ్రాహ్మణులను ఎల్లవేళలా రక్షించగలిగేటువంటి యజ్ఞయాగాలను రక్షించాలి, వేదాలను రక్షించాలి, వేదాలను అవపోసన పడుతూ ఉండాలి, ఎప్పుడు వేద పారాయణం చేస్తూ ఉండాలా, ఎప్పుడు దైవ మార్గంలో ఉండాలా, సత్వగుణంలో ఉండాలా, ఇలాంటి లక్షణాలు ఉండాలి బ్రాహ్మణుల ఇంటిలో పుట్టేవాడికి. మరి మీ నాన్నగారు వచ్చి క్షత్రియుడు, రాజ్యపాలకుడు, మరి అలాంటి వ్యక్తికి ఎలాంటి కుమారుడు కావాలి, రాజ్యాన్ని రక్షించేవాడు కావాలి, ధనుర్వేదంలోను అన్ని రకాల విద్యల్లోనూ అతను ఆరితేరిన వాడై ఉండాలి, అలాగే అన్ని రకాల లక్షణాలు మనకు చాణక్యులు చెప్పేటువంటి లక్షణాలు ఉన్నాయి, అవి మనకు ముందుగానే తెలియజేశారు ఇక్కడ, ఆ లక్షణాలన్నీ ఉండాలి రాజుకు. కాబట్టి నేను మీ అమ్మ వాళ్ళ వారికేమో ప్రత్యేకంగా క్షత్రియుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అటువంటి సంతానం కలగాలని మీ అమ్మవారికి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేసి ఇచ్చాను, నీకు వచ్చి మనకు బ్రాహ్మణులం, మనకు తగ్గట్టుగా ఉండాలని నేను ఇస్తే నువ్వు ఇలా మార్చేసావు, ఇప్పుడు నీకు కలిగే కుమారుడు క్షత్రియ లక్షణాలతో కూడి ఉగ్ర స్వరూపంతో ఎప్పుడు ఆవేశ రూపంతో ఉండేటువంటి కుమారుడు నీకు కలుగుతాడు, నీకు సంతోషమా సత్యవతి, ఎందుకు ఇంత పని చేశావు అని అంటాడు. అప్పుడు ఆమె, స్వామి నా తప్పు క్షమించండి, నేను అలా అనుకోలేదు, ఇలా జరుగుతుందని అసలు నాకు తెలియదు, నేను ఏదో మా అమ్మ వాళ్ళకు కూడా మంచి సంతానం కలగాలని నేను ఇంత పని చేశాను, నాకు పుట్టబోయేవాడు ఆ ఉగ్ర రూపంతో ఆవేశ రూపంతో ఉన్నటువంటి నా కుమారుడు నాకొద్దు, నాకు ఇక్కడ కొద్దిగా సవరణ చెయ్యండి స్వామి అని అడుగుతుంది. అప్పుడు రుచికుడు, సరే నేను సవరణ చేస్తున్నాను, ఇప్పుడు మాత్రం నీకు సత్వగుణంతో ఉన్నటువంటి వాడే పుడతాడు, కాబట్టి కొద్దిగా వస్తాయి ఉగ్ర లక్షణాలు, కొంత ఉంటుంది ఆవేశ లక్షణాలు, కానీ నీకు పుట్టబోయే మనుమడు ఎవరైతే ఉన్నాడో అతనికి పూర్తిగా నువ్వు ఏమైతే చేసావో, నేను ఏమైతే వాళ్ళకు అనుకున్నానో అవన్నీ పూర్తిగా వచ్చే, పూర్తిగా అవపోసన పట్టుకొని జన్మిస్తాడు మనుమడు అని చెప్పేసి చెప్తాడు. సరే అయితే నాకు పుట్టబోయే కుమారుడికి మాత్రం సత్వగుణాన్ని ఇవ్వండి అంటాడు. కానీ అందులో కూడా పుట్టబోయే కుమారుడికి సత్వగుణం ఉన్న కొంత ఆవేశపూరితమైన లక్షణాలు ఉన్నాయి. అతనే రుచికుడికి సత్యవతికి కలిగిన సంతానమే జమదగ్ని మహర్షి. అందుకని ఆయనకు కొంత ఆవేశం ఉంటది, కొంతనే ఉంటది, కానీ చాలా శక్తివంతుడు. ఇప్పుడు మనం గాది మహారాజుకి, అంటే సత్యవతి వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది అని చెప్పాం కదా, ఇప్పుడు గాది మహారాజుకి వాళ్ళకి కలిగిన సంతానం ఎవరు, విశ్వామిత్రుడు.
అందుకే విశ్వామిత్రుడు ఎప్పుడు కూడా తపస్సు చేసి నేను బ్రహ్మర్షిని అవ్వాలి, నేను బ్రహ్మర్షిని అవ్వాలని ఆయన పాపం ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆ యజ్ఞ భాగంలో ఆయన కోసం తయారు చేసినటువంటి ప్రసాదంలోనే ఆయనను ఒక మంచి మహర్షిగా, ఒక మంచి తపస్విగా ఉండే విధంగా ఆ ప్రసాదాన్ని తయారు చేశారు. మరి అందుకని ఆయన మనసులో ఎల్లప్పుడూ కూడా ఆ బ్రహ్మర్షి కావడానికి ఆయన అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ బ్రహ్మర్షి పదవిని పొందాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి యొక్క జన్మ రహస్యం అది. ఏంటంటే ఆ యొక్క ప్రసాదాలు మారడంతో జమదగ్ని మహాముని అటువైపుకి ఈ విశ్వామిత్రుడికి జరిగినటువంటి ఈ ప్రసాదం యొక్క ఇబ్బంది వలనే వాళ్ళు ఇలా మారిపోయారనమాట. అందువలన విశ్వామిత్రుడు అక్కడ జన్మించారు. ఇప్పుడు జమదగ్ని మహర్షికి మేనమామ అయ్యాడు విశ్వామిత్రుడు. ఇక్కడ రుచికుడికి జమదగ్ని మహాముని పుట్టారు. అంటే ఇప్పుడు రెండో కారణం ఏమన్నాము, ఆ యొక్క ప్రసాదం ద్వారా పరశురాముడు పుట్టవలసి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఏమని అడిగింది, నాకు ఇప్పుడు వద్దు, నాకు మాత్రం సత్వగుణంతో ఉన్న వ్యక్తే కావాలి, అతన్ని మనమడిగానే స్వీకరిస్తానని చెప్పడంతో ఇప్పుడు పరశురాముడి అవతారం ఎత్తవలసి ఉంది. అది ఒక కారణం. ఇప్పుడు మూడో కారణము ఏంటి అంటే, అప్పట్లో ఆ కాలంలో హైహయ వంశము లేదా హేహయ వంశము అని అంటాము, భార్గవ వంశం అని అంటాం. ఇప్పుడే చెప్పాం కదండి, భార్గవ వంశం అంటే భృగు వంశం వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అనమాట. ఆ హేహయ వంశము భృగు వంశము ఉంది. క్షత్రియులు అన్నప్పుడు రాజులు, అంటే ఇప్పుడున్న క్షత్రియులు కాదు. ఆ కాలం 4 వర్ణాలు ఉండే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మనకి ఋగ్వేదంలో పురుష సూక్తంలో ఈ వర్ణాల గురించి వివరించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ 4 వర్ణాల్లో క్షత్రియులు అనే వాళ్ళు ఏం చేయాలి, రాజ్య పరిపాలన చేయాలి. అలాగే బ్రాహ్మణులు రాజుకి సహకరిస్తూ, రాజుకి యుద్ధాలలోనూ, పండగల సమయంలోనూ, ఎక్కడికైనా వెళ్లే సమయంలోనూ మంచి విషయాలని, మంచి ముహూర్తాలని, మంచి యజ్ఞయాగాల్ని, అంటే పంటలు పండకపోయినా, వర్షాలు పడకపోయినా, రాజ్యానికి ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళు చేస్తూ రాజుకి ఎప్పుడు అండగా ఉంటారు. వాళ్ళని మనం పురోహితుడు అని కూడా చెప్తాం రాజు దగ్గర. అలా వాళ్ళిద్దరి యొక్క సంబంధాలు ఎప్పుడు బాగుండేవి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమయానికి వచ్చేసరికి హేహయ వంశం వాళ్ళు, భార్గవ వంశం వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమయంలో ఏమైందంటే, హేహయ వంశం వాళ్ళు, మేము కదా గొప్ప రాజులము, మా దగ్గర సంపద చాలా ఉంది, ఈ సంపదను మేము అందరికీ పంచాలి, దాని ద్వారా దాన ధర్మాలు చేసినందువల్ల మాకంతా మంచి జరగాలి అని చెప్పి భావించి హేహయ వంశం వాళ్ళు ఏం చేశారంటే సంపదను మొత్తం అందరికి పంచేశారు. అలా పంచడంలో బ్రాహ్మణులకు కూడా ఎక్కువగా పంచారు. ఎందుకని బ్రాహ్మణులకి ఎక్కువ పంచుతారు, వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు కూడా తీసుకోవచ్చు అనమాట. అందుకని ఎక్కువగా పంచారు. ఇప్పుడు హేహయ వంశం వాళ్ళకి ఎందుకనో మరి కాలక్రమంలో ఏమి ఇబ్బంది ఏర్పడిందో, సరిగా అయినటువంటి రాజ్యానికి ఆదాయం సరిగా రాలేదు, ఖజానాలు ఖాళీ అయిపోయినాయి. హేహయ వంశం వాళ్ళ యొక్క ఖజానా ఖాళీ అయిపోయింది. అంటే ఆ రాజ్య పాలకుల యొక్క ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ బ్రాహ్మణులు అయినటువంటి భార్గవ వంశం వాళ్ళ దగ్గరికి వచ్చి, మీకు మేము ఇంత ఇచ్చాం కదా, మాకు కొంత ఇవ్వండి, ఇప్పుడు రాజ్యం ఇబ్బందిగా ఉంది, రాజ్యానికి సహకరించండి మీరందరూ అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇచ్చింది మీరు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా నిజంగానే అది మనం దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోకూడదు. ఇంకేదైనా కష్టపడి ఇంకేదైనా పని చేసుకొని మళ్ళీ సంపాదించుకోవాలి, కానీ ఒకసారి దానం ఇచ్చినాక నేను నీకు దానం చేసిన నాకు తిరిగి ఇవ్వని ఎప్పుడు ఎవరము అడగకూడదు అనమాట. అందుకని మన పెద్దవాళ్ళు చెప్తారు, చేసిన దానము ఇవతల చెయ్యి కూడా తెలియకూడదు అని. ఒక చేత్తో చేస్తే ఇంకో చెయ్యి కూడా తెలియకూడదు అని అంటారు. అంటే చేసిన దానం అనేది మనము తీసుకోకూడదు, ఒకటైతే అసలు చెప్పనేకూడదు, మేము ఇవ్వము అంటారు. అలా మీరు ఇవ్వరా, మీరైతే ఇప్పుడేమో సమృద్ధిగా కలిగి ఉన్నారు సంపదని, మా దగ్గర ఇప్పుడు సంపద లేదు, రాజ్యంలో ఇబ్బందిగా ఉంది, మేము చెప్పిన మాట మీరు వినట్లేదు అని చెప్పేసి హే వంశంలో ఉన్నటువంటి రాజులు ఏం చేశారంటే ఆ బ్రాహ్మణులందరినీ చంపడం ప్రారంభించారనమాట. ఎందుకని ఆ అసూయ, ద్వేషంతో, ఆ కోపంతో వీళ్ళని సంహరించడం ప్రారంభించారు. అలా సంహరిస్తున్న సమయంలో ఒక ఆమె గర్భంతో ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న ఆమె ఏం చేసింది, హిమాలయ పర్వతాల వైపు ఆమె వెళ్ళిపోయి అక్కడ ఆమె గర్భవతి అయ్యి ఆ తర్వాత కుమారుడు జన్మించారు. అతని పేరు ఔరవుడు జన్మించిన తర్వాత, అమ్మ మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, మన యొక్క బంధువులు లేరమ్మా, మన నాన్న ఏడి, మిగతా వాళ్ళందరూ లేరంటే, ఇలా జరిగింది, హే వంశం వాళ్ళు మన యొక్క వాళ్ళందరినీ సంహరించారయ్యా, నేను ఆ రోజున తప్పించుకొని ఇక్కడికి వచ్చాను, నిన్ను గర్భంతో ఉన్నాను, అందుకని నీకేమైనా ఇబ్బంది అవుతుందని నేను వచ్చేసాను, అందుకని ఇక్కడ ఉన్నాము, మన వాళ్ళు ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు, ఆ రోజు చాలా మంది సంహరించబడినారు అని. అయ్యో మన వంశం వాళ్ళని ఇంత ఇబ్బందికి గురి చేశారా అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, వెంటనే అతనిలో నుంచి వచ్చిన కోపాగ్నితో ఒక బడబాగ్ని ప్రారంభమై అది మొత్తం లోకాలన్నిటినీ చుట్టుతుంది. అప్పుడు దేవతలందరూ వచ్చి, నువ్వు ఇలా చెయ్యకూడదు, ఇంతటి అగ్నిని తీసుకొచ్చి నువ్వు చేయడం మంచిది కాదు, ఎప్పుడు ఏం జరగాలో అది
అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నీ యొక్క బడబాగ్నిని శాంతింప చెయ్యి అని చెప్పి, నేను చేయలేను ఇప్పుడు ఈ బడబాగ్నిని శాంతింప చేయలేను అంటే, సరే అని చెప్పి ఆ బడబాగ్నిని తీసుకెళ్లి వాళ్ళు సముద్రంలో పెడతారు. అందుకని సముద్రంలో బడబాగ్ని ఉంటుంది. అంటే అగ్నిపర్వతం కదా అన్నమాట. సముద్రంలో ఆ బడబాగ్ని ఆ విధంగా ఉంది. ఆయన దగ్గర నుంచి వచ్చిన బడబాగ్ని అక్కడ పెట్టారు సముద్రంలో. అయితే ఈ విధంగా ఆయన సరే అయితే మీకు ఈ ఈ జరగడానికి మనకు నారాయణ అవతారంలో ఒక అంశం వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజున మనకు ఇవన్నీ మంచిగా జరుగుతాయి అని చెప్పడంతో అక్కడ నారాయణ అంశంతో రావాల్సింది ఉంది కాబట్టి దేవతలు చెప్పెళ్ళారు కాబట్టి ఆ పరశురాముడు ఆ అవతారాన్ని తీసుకొని రావాల్సిన సమయం వచ్చిందనమాట. అడిగి మనకి 3 అయిపోయినాయి, 3 కారణాలు. 4వ కారణం ఏంటి అంటే హేహయ వంశంలో కార్తవీర్యార్జునుడు పుట్టాడు. అలాగే భార్గవ వంశంలో జమదగ్ని మహర్షి పుట్టాడు. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు మనందరికీ తెలిసిందే కదా. కార్తవీర్యార్జునుడు మనకి ఏదన్నా ఒక వస్తువు పోయిందంటే కార్తవీర్యార్జునుడు యొక్క మంత్రాన్ని చదివితే ఆ వస్తువు తిరిగి వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అవి నిజంగానే మేము అనుభవంలో కూడా పొందినామని అనేక మంది చెప్తున్నారు. ఎందుకంటే కార్తవీర్యార్జునుడు అంత గొప్ప వ్యక్తి అతను కూడా. అతను కార్తవీర్యార్జునుడు జన్మించాడు. జన్మించిన తర్వాత కార్తవీర్యార్జునుడికి ఆయన గురువు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి తపస్సు చేసిరా, తపస్సు చేసి మంచి శక్తిని పొందిరా అని చెప్పి చెప్తాడు. కార్తవీర్యార్జునుడు తపస్సు చేయడానికి వెళ్ళి ఎవరిని స్మరిస్తూ తపస్సు చేశాడు? దత్తాత్రేయుణ్ణి స్మరించి తపస్సు చేశాడు ఆయన కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుని అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, బ్రహ్మ విష్ణువు అలాగే పరమేశ్వరుని యొక్క అంశంతో కూడినటువంటి దత్తాత్రేయుణ్ణి స్మరించి తపస్సు చేస్తే అప్పుడు ఆయనకి చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు దత్తాత్రేయుడు అనుగ్రహం ఇచ్చాడు. నీకేం కావాలా కోరుకో అని చెప్పి. అంటే ముందుగా ఇవ్వలేక ప్రత్యక్షమయ్యి ఏంటి ఏంటి అని అడిగినప్పుడు ఆయన పాదాలు ఆయన ఇట్లా పట్టుకొని నమస్కరించుకోవాలని పట్టుకోగానే కార్తవీర్యార్జుని యొక్క 2 చేతులు కాలిపోతాయి. ఎందుకంటే అంత శక్తివంతం అనమాట ఆ దత్తాత్రేయుడు. ఆ స్వామిని అలా పట్టుకోగానే చేతులు 2 కాలిపోతాయి. సరే ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు దత్తాత్రేయుడిని. అప్పుడు ఏం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు ఈయన కార్తవీర్యార్జునుడు ఏమంటే, నాకు 2 చేతులు పోయినాయి కాబట్టి నాకు 1000 చేతులు ఇవ్వండి. అలాగే నేను ఎక్కడ యుద్ధం చేసినా ఎప్పుడు విజయం సాధించుకుంటూనే ఉండేలా నాకు అవకాశం ఇవ్వండి, అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పేసి, నేను ఎక్కడా కూడా ఓడిపోకూడదు అని అడుగుతాడు. అలాగే ఇంకా ఏం వరం అడుగుతాడంటే, నేను ఎప్పుడు కూడా నేను ఎక్కడ మరణించినా కూడా నీలాంటి అంశతో వచ్చిన వ్యక్తి చేతిలో మాత్రమే నేను మరణించేలా నాకు అనుగ్రహం ఇవ్వండి అంటారు. అప్పుడు దత్తాత్రేయుని యొక్క అంశలో రావాలి అంటే ఇంకెవరు వస్తారు? ఆయన అంశలు రావాలంటే పరమశివుడి అంశలో కానీ మహావిష్ణు అంశలో కానీ రావాలి. కాబట్టి సరే నారాయణ అంశం ఎలాగో వస్తుంది, ఆ అంశంలో వచ్చిన వ్యక్తి ద్వారా ఈయనకు మరణం ఉంటుంది అది దత్తాత్రేయ స్వామి అనుకొని సరే తదాస్తు అని చెప్పేశాడు. ఇంకా దత్తాత్రేయుని దగ్గర నుంచి వచ్చిన తర్వాత కార్తవీర్యార్జునుడు ఎలా ఉన్నాడంటే ఇంకా అన్నీ ఆయనకు వరం వచ్చేసింది కదా, ఏంటి ఎవ్వరి చేతిలోనూ మరణం లేదని. అలా అతను ఉన్నాడు. అలా ఉన్నాడు. అతను ఏమైందంటే ఒకనొక రోజున గంగా నదిలో వెళ్ళి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తా ఉంటే ఆ స్నానం చేసినప్పుడు ఆయన పైనుండి అంటే గంగమ్మ పైనుండి కిందకి వెళ్ళిపోతుంది. మనందరికీ తెలిసిందే పాతాళలోకం వరకు వెళ్తుంది. ఎక్కడైతే ఎత్తులో ఉందో అక్కడ ఆయన వెళ్ళి స్నానం చేస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన భార్యలు కూడా ఉన్నారు. స్నానం చేస్తుంటే ఇదిగో నీ యొక్క గొప్పతనం మీద చూపించు అని కార్తవీర్యార్జునుడిని ఆయన భార్యలు అడిగారు. ఏది నీ 1000 చేతులు ఉన్నాయి కదా, ఏదో గొప్పతనం చూపించయ్యా నీదని. అప్పుడు ఈయన ఏం చేశాడు, 1000 చేతులతో పెట్టి ఆ గంగా నది ప్రవాహాన్ని కిందకు పోనీయకుండా అక్కడ ఆపేశాడు, అడ్డం పెట్టేసి. అప్పుడు కిందకి గంగా నది ప్రవహించట్లేదు. కానీ కింద ఎవరున్నారు? రావణాసురుడు కింద ఆయన నది స్నానం చేస్తున్నాడు. అవి నీళ్లు మధ్యలో ఆగిపోయినాయి. నీళ్లు రావట్లేదు ఏంటి అని చెప్పి అడిగితే తన వాళ్ళని పంపిస్తారు. పైనుంచి నీళ్ళు ఎందుకు రావట్లేదు చూసినప్పుడు పైన కార్తవీర్యార్జునుడు నీళ్ళని ఆపేశాడు, అందువల్ల రావట్లేదు. ఆ నీళ్ళు ఎట్లా ఆపుతాడు అసలు ఆయన అట్లా అని చెప్పి రావణాసురుడు యుద్ధానికి వచ్చేశాడు కార్తవీర్యార్జునుడితోటి. అలా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. రావణాసురుడిని బాగా కొట్టేశాడు. రావణాసురుడు ఇంకా బాగా పూర్తిగా దెబ్బలు తిన్నాడు. ఇంకా పడిపోతాడేమో అనుకునే సమయంలో రావణాసుడి యొక్క తండ్రి వచ్చి, నాయన ఆయన ఒక అవసరం కోసం, ఒక కారణం కోసం ఆయన జన్మించాడు రావణుడు. నువ్వు రావణాసురుని ఇప్పుడు
చంపొద్దయ్యా, ఆయనను వదిలిపెట్టు, ఆయనతో ఒక అవసరం ఉంది. ఎందుకని రావణాసురుని శ్రీరామచంద్రమూర్తి కదా వచ్చి చంపాలి, అదొక అవసరం ఉంది కదా, ఒక కారణం కోసమే కదా ఆయన జన్మించాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు అలా ఆయన్ను చంపొద్దయ్యా, వదిలిపెట్టు అని చెప్పి రావణాసురుడు తండ్రి వచ్చి అడిగితే అప్పుడు కార్తవీర్యార్జునుడు అంగీకరించి వదిలేశాడు. ఆ దానితో కార్తవీర్యార్జునుడికి చాలా అహంకారం పెరిగింది. ఇంకా నాకంటే మించిన వాడు లేడు, నేనే అన్నిటికీ గొప్పవాడిని, నేనే ఇంకా పాలన చేసేది అన్నట్టుగా, ఆయన తనకంటే మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా భావిస్తూ పరిపాలన చేస్తున్నాడు. క్షత్రియులందరూ ఎలా అంటే ఇప్పుడు విషయం కాదండి, మళ్ళీ ఇప్పుడు కోప్పడతారేమో, ఇప్పుడు విషయం కదా, ఆ కాలం నాడు చెప్తున్నాం. అంటే రాజులందరూ కూడా ఇంకా ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన చేస్తున్నారు. అంటే ప్రజారంజకంగా పరిపాలన అనేది చాలా వరకు తగ్గిపోయింది. అంతా కూడా ఇబ్బందికరంగా, శాంతి భద్రతలన్నీ కొరవడి ప్రజలు సంతోషంగా లేని విధంగా పరిపాలన జరుగుతుంది. అటువంటి పరిపాలన జరుగుతున్న సమయములో అప్పుడు ఒక రోజున అగ్నిదేవుడు వెళ్ళి కార్తవీర్యార్జున్ని అడిగాడు. ఏమని అడిగాడంటే, ఆ కార్తవీర్యార్జున, నాకు బాగా ఆకలేస్తుంది, నా ఆకలి తీరట్లేదు, మరి నా ఆకలి తీరడానికి నాకు ఏదైనా ఇవ్వండి, నేను ఆకలి తీర్చుకుంటాను అని అంటాడు. మనము మొన్న విన్నాం కదండి, ఏమని శివపార్వతుల కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ యొక్క కుమారస్వామి లేదా ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించడం కోసము ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ యొక్క స్వామి యొక్క రేతస్సు స్ఖలనమైన తర్వాత ఆ రేతస్సుని భూదేవి తీసుకొని ఆ తర్వాత అగ్నిదేవుడు తీసుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి ఏమంటుందంటే, నా అంశ నా ద్వారా కదా నా బిడ్డ రావాలి, నాకు ఇలా రాకుండా చేసినారు, నన్ను ఇలా ఆ యొక్క అంటే తల్లిగా ఆమె గర్భం దాల్చి ఆ అనుభూతిని నన్ను పొందనీయకుండా చేసినారు మీరు, కాబట్టి అగ్నిదేవుడికి సర్వభక్షకుడు అవుదుగాక అని ఆమె శాపం ఇచ్చింది. అందువల్ల ఏమవుతుంది, అగ్నిదేవుడికి ఎక్కడికి పోయినా ఆకలే ఉంటది, అన్నిటినీ తినేయాలా, కాల్చేయాలా అనే ఆలోచన ఉంటుంది. చివరికి అగ్నిదేవుడికి ఆమె ఎలాంటిది ఇచ్చిందంటే, సర్వభక్షుడు అంటే శవాన్ని కూడా తినేది నువ్వే ఇంకా అన్నట్టుగా ఇచ్చేసింది. అందుకని ఆయన అన్నిటిని భక్షిస్తూ ఉంటాడు, ఏం వేసినా. ఇప్పుడు కాలంలో మనం ప్లాస్టిక్ వేసినా కూడా భక్షిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. అలా ఆమెని అతన్ని సర్వభక్షకుడిగా పార్వతీదేవి చెప్పించడం వలన ఆయన ఆకలి తీరట్లేదు. అందువల్ల ఆయన ఏం చేశాడు, కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి, రాజా నా ఆకలి తీరట్లేదు, నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి, నాకు ఏదైనా మార్గం ఇవ్వండి అంటే, సరే అయితే ఈ అడవి నీకు ఇస్తున్నానని ఒక అడవి చూపించి, ఈ అడవి అంతా ఇస్తున్నాను, ఈ అడవి మొత్తము నువ్వు దహించేసుకో, నీ యొక్క ఆకలిని తీర్చుకో అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈయన అగ్నిదేవుడు సరే అని చెప్పి ఆ అడవిని అంతా కాల్ చేసుకుంటా ఉంటాడు, అంటే భక్షిస్తూ ఉంటాడు. అలా భక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన గమనించకుండా ఆయన ఏం చేశాడు, మైత్రావరుణ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి కూడా వెళ్ళాడు. అంటే మనకి పరశురామ చరిత్ర గురించి ఏ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అండి, ఆయన గురించి దేవి భాగవతం చెప్తుంది ఆయన గురించి, తర్వాత విష్ణు పురాణములో ఉంది, తర్వాత భాగవతంలో ఉంది, అనేక పురాణాలు ఉన్నాయండి, రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఇలా ఆ పరశురామ చరిత్ర గురించి చాలా పురాణాల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి ఇందులో ఏమైందంటే, నేను చదివిన వాటిలో రెండు సందేహాలు కనపడ్డాయి నాకు. ఒక ఒక గ్రంథంలో ఏమని ఉంది, ఆయన వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమాన్ని కూడా దగ్ధం చేసినాడు అని ఒక దాంట్లో ఉంది. ఇంకొక దాంట్లోనే మైత్రావరణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని కూడా దగ్ధం చేసినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఏదైనా కానీ మనం మహర్షి ఆశ్రమం అనేది ఈ అగ్నిదేవుడు దగ్ధం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు మైత్రావరుని యొక్క మహర్షి ఆశ్రమాన్ని దగ్ధం చేసినప్పుడు ఆయన యొక్క కుమారుడు, ఏమి ఇలా చేశావు అగ్నిదేవ, ఇది మా ఆశ్రమం అని మీకు తెలియదా, నువ్వు మిగతా అడవి అంతా దహించేసినావు, మేము కాదనట్లేదు, మరి మా ఆశ్రమాన్ని మేము ఇలా చేసుకున్న దాన్ని నువ్వు ఇలా చేయడము సమంజసమా అని అడుగుతాడు. అప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది, నాకు కార్తవీర్యార్జున మహారాజు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఈ పని చేశాను, నాకు వెనక ఆయన ఇచ్చినాడు కదా, నాకు రాజే అవకాశం ఇచ్చినాక మీరు నాకు చెప్పేది ఏంటి అంటాడు. కార్తవీర్యార్జునుడు ఇచ్చాడా అంటే, అవును, 1000 బాహువులు ఉన్నాయి, అంటే 1000 చేతులు ఉన్నాయి కార్తవీర్యార్జునుడికి, ఆ కార్తవీర్యార్జునుడు నాకు ఇచ్చాడు, ఆయన ఇచ్చినాడు కాబట్టి నేను ఈ విధంగా మీ అడవినంతా దహనం చేస్తూ ఆ దగ్ధం చేస్తూ అందులో భాగంగా మీ యొక్క ఆశ్రమం ఇలా అయింది, నేను కావాలని చేయలేదు అంటాడు. అయితే నీకు ఎవరి అండ చూసుకొని ఈ విధంగా విర్రవీగుతున్నావో అదే కార్తవీర్యార్జునుడిని నారాయణుడు వచ్చి ఆయన చేతులు అంతమైపోగాక అని ఈ మైత్రావరుణ మహర్షి యొక్క కుమారుడు శాపం ఇచ్చాడనమాట. అందుకని ఇప్పుడు ఇతను ఒక మునీశ్వరుని కుమారుడు కదా, అతను కూడా తపస్వి కాబట్టి ఆయన యొక్క వరం కొనసాగాలి. కాబట్టి ఇప్పుడు పరశురాముడు జన్మించడానికి మళ్ళా నారాయణ అవతారం రావాల్సిన అవసరము వచ్చింది. వీటికి 4 కారణాలు అయిపోయినాయి. ఎవరు, పరశురాముడు జన్మించడానికి ఉన్నటువంటి కారణాలు లేదా రహస్యాలు ఇవన్నీ.
నెక్స్ట్ ఐదవది ఏంటి, భూదేవి తల్లి బాధపడుతుంది. కార్తవీర్యార్జునుని యొక్క పరిపాలనా కాలంలో ఈయన కాకుండా ఇతర క్షత్రియులు అందరూ కూడా అనేక రకాలుగా భూమండలాన్ని పరిపాలన చేస్తూ ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అప్పుడు భూదేవి తల్లి వెళ్ళి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు, భూభారాన్ని తగ్గించండి, భూమి చూడండి ఎలా ఇబ్బంది పడుతుందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, భూలోకంలో శాంతి భద్రతలు కరువైనాయి, మీరు వచ్చి రక్షించండి అని ఆమె ఆ శ్రీ మహావిష్ణువుని కోరితే, అప్పుడు ఆ స్వామి, నేను రావడానికి సమయం ఆసన్నమైంది, నేను వచ్చి భూభారాన్ని అంతా తగ్గించి మళ్ళీ సమం చేస్తాను, నువ్వు బాధపడద్దు, వెళ్ళు భూదేవి అని చెప్పడంతో గోరూపంలో ఉన్న భూదేవి మళ్ళీ తిరిగి ఆమె యథాస్థానానికి వెళ్ళిపోయింది. అలా ఐదవ కారణం ఈ విధంగా భూదేవి వచ్చి అడిగింది, ఆయన అవతారం స్వీకరిస్తాను అని చెప్పారు. ఈ విధంగా 5 అవతారాలతో 5 కారణాలతో స్వామి పరశురాముడు జన్మించడానికి ముందు 5 కారణాలు లేదా 5 రహస్యాలతో మనకు స్వామి జన్మించడానికి మార్గం అనేది ఏర్పడింది. ఇప్పుడు మనము పరశురాముడి యొక్క అసలు జనంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈయన ఎవరి ద్వారా, రుచికుడు సత్యవతికి జమదగ్ని మహర్షి పుట్టాడు. మనం ఇందాక చెప్పుకున్న ప్రకారం ఆమె సత్యవతి నా కుమారుడిగా మాత్రం వద్దు, మనవడిగానే రానివ్వండి, ఆ ఆవేశ రూపము నా కుమారుడిగా వద్దు, నాకు బాధగా ఉంటది అని చెప్పి అడగడంతో సరే మనవడిగా అంగీకరించి మార్చాడు. కాబట్టి రుచికుడు ఇప్పుడు ఆయనకి మనవడిగా రావడానికి సిద్ధమైంది మొత్తము. ఇప్పుడు మహావిష్ణుమూర్తి ఇప్పుడు పరశురామ అవతారంలో రావాలి. ఇప్పుడు జమదగ్ని మహర్షికి రేణుకా తల్లికి వాళ్ళిద్దరికి సంతానంగా పరశురాముడు జన్మించాడు. పరశురాముడు జన్మించాడు. మనం ఇప్పుడు ఇంకా అంతా విన్నాం కదా. ఎందుకని, రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలతో కూడినటువంటి ప్రసాదాన్ని ఈ సత్యవతి తినడం వలన ఆ ప్రసాదాన్ని ఆమె తీసుకోవడం వలన ఆ ప్రసాదాన్ని ఇప్పుడు మనకు మనవడు ఇలాంటి లక్షణాలతో వచ్చాడు. ఇప్పుడు పరశురాముడు అన్ని కూడా రాజు లక్షణాలు ఆయన కాడ ఉంటాయి. ఆయన పుట్టినాక కొంతకాలము వాళ్ళ తండ్రితో పాటు ఉంటూ తండ్రి యొక్క తపస్సుని, తండ్రి యొక్క శక్తిని ఆయన గమనించాడు. జమదగ్ని మహర్షి దగ్గర ఎంత శక్తి ఉందో ఆయనకి తెలుసు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఈయన 5వ సంతానము. పరశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడు. మనం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి వెళ్తూ ఉంటాం కదండి, ఆ రోజునే పరశురాముడు జన్మించడం జరిగింది. ఆ పరశురాముడు జన్మించిన తర్వాత ఆయన పెరిగి పెద్ద అవుతూ ఉన్నాడు. కొంతకాలానికి ఆయన ఎప్పుడు చూసినా నాన్నగారు నాకు ధనుర్విద్య నేర్పండి, నాకు ఆ విద్య ఈ విద్య అని చెప్తుంటే ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే ముందు జరిగిన విషయం ఆయనకు తెలుసు కాబట్టి, ఆ ప్రసాదంలో మార్పులు జరిగినాయి కాబట్టి, ఆ ప్రసాదాన్ని మార్చినందువలన ఇలా ఉంది కాబట్టి ఆయనకు అర్థమైపోయి, సరే నాయన నా దగ్గర నేను నేర్పించలేను, మీరు మీ తాతగారి దగ్గరికి వెళ్ళి రండి అంటారు. అప్పుడు పరశురాముడు ఏం చేశాడు, పరశురాముడు యొక్క తాత రుచికుడి వాళ్ళ నాన్న భృగు మహర్షి. అందుకని ముత్తాత దగ్గరికి వెళ్ళిపోయాడు. నేరుగా ముత్తాత దగ్గరికి వెళ్తుంటే ఆయన వెళ్లే సమయంలో ముత్తాత దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన వచ్చే రూపాన్ని చూసి ఆ భృగు మహర్షి ఆయన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. అంత దేదీప్యమానమైనటువంటి వెలుగుతో పరశురాముడు వస్తూ ఉంటే ఆ వెలుగును చూసి తట్టుకోలేకపోయినారంట వాళ్ళందరూ. అంతటి వెలుగుతో ఉన్నారంట పరశురాముడు. అలా భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాక ఆయన, నువ్వు వచ్చిన విషయం నాకు అర్థమైంది, నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేయి, పరమేశ్వరుని మెప్పించి ఆయన దగ్గర నుంచి నువ్వు అన్ని నేర్చుకో అని చెప్పి పంపిస్తారు. ఆ విధంగా పరశురాముడు మళ్ళీ హిమాలయ పర్వతాలకు వెళ్ళి అనేక సంవత్సరాలు ఆయన తపస్సు చేసి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించడానికి ఆయన మెప్పించడానికి ప్రయత్నం చేశాడు ఈయన. అలా అనేక సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత ఒకానొక రోజున దేవతలకి రాక్షసులకి యుద్ధం ప్రారంభమైంది. ఎప్పుడు ఈ పరశురాముడు తపస్సు చేసుకుంటున్నాడు ఒకవైపున హిమాలయాలలో, ఇంకో వైపున దేవతలకి అలాగే రాక్షసులకి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రాక్షసులు, మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గరికి అందరూ వెళ్ళి, దేవతలందరూ వెళ్ళి అడగడం ప్రారంభించారు. అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి ఏమంటారంటే, నా వరకు ఎందుకు, నేను రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు రావాల్సింది మీకు ఎవరు, ఆ హిమాలయాలలో రాముడు ఉన్నాడు అంటే, పరశురాముడి యొక్క అసలు పేరు రామ. ఈ పరశువు ఎప్పుడైతే శివుడు ఇస్తాడో ఆ పరమేశ్వరుడు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి పరశురాముడు అంటాం. అక్కడ ఆయన ఉన్నారు, అక్కడ ఆయన అడిగి మీరు యుద్ధానికి తీసుకెళ్ళండి అంటారు. అప్పుడు ఈయన చేసే తపస్సులో భాగంగా ఆ పరమేశ్వరుడు ఆయన యొక్క తపస్సును మెచ్చి ఏం వరం కావాలో కోరుకో అంటే, అప్పుడు పరశురాముడు ఏమని అడుగుతాడంటే, పరశురాముడు అని మనం అనకూడదు, రాముడుని అడుగుతాడు, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకు అన్ని ధనుర్విద్యలు మీరు నేర్పించాలి, అన్ని అస్త్రాలు మీరు ఇవ్వాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి సంతృప్తి పడి
నా అంశ కూడా నీకు ఇస్తున్నా నేను. నాలో ఒక అంశని నేను నీకు ఇస్తున్నానని చెప్పి, ఆయనలో పరమేశ్వరుని యొక్క అంశలో ఒక అంశని ఆయనకి పరశురాముడికి ఇచ్చి, తర్వాత ఒకప్పుడు ఇది నీ కోసమే ఇప్పటి వరకు నా దగ్గర ఉంది. ఇన్నాళ్ళు నీ కోసం వేచి చూస్తుంది అని తన దగ్గర ఉన్నటువంటి ఆ పరశుని అంటే ఆ గొడ్డల్ని కూడా పరశురాముడికి ఇచ్చి పరమేశ్వరుడు ఇస్తున్నారు ఇప్పుడు ఈయనకి. అన్ని అస్త్రాలు ఇచ్చాడు, ధనుర్విద్య మొత్తము నేర్పించాడు, అన్ని అస్త్రాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పరశుని కూడా ఆయనకి ఇచ్చి తన అంశని ఆయనకు ఇస్తూ ఆయన భుజం మీద ఆయన మీద పరశురాముని మీద అలా చేయి పెట్టి ఆయన మొత్తాన్ని ఆ మేనినంతా అలా తాకేశాడనమాట. అప్పుడు ఆయన యొక్క శక్తి అంతా పరశురాముడికి వచ్చేసింది. అది పరశురాముడి దగ్గర ఉంది ఇంకా అలా. ఇప్పుడు దేవతలు మహావిష్ణుమూర్తిని అడిగారు కదా ఏమని, మమ్మల్ని రక్షించండి అని. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పారు, రాముడి దగ్గరికి వెళ్ళండి, రాముడు అన్ని చేయగలుగుతాడు, మీకు నా వరకు అవసరం లేదంటే అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈయన దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఆయుధము అంటే ఆయనకు అప్పుడు ఈ గొడ్డల్నే దాన్ని ఉపయోగించాలని అనుకోలేదు. అప్పుడు ఇదిగో ఈ ఆయుధమే, ఈ గొడ్డలతోనే నువ్వు యుద్ధం చేస్తే సరిపోతుంది అని ఆ మహావిష్ణువు చెప్పడంతో ఆ ఆయుధాన్ని పట్టుకొని దేవతలందరినీ రక్షించాడు, రాక్షసులందరినీ సంహరించేశాడు అనమాట. ఆ విధంగా దేవతలను రక్షించినటువంటి వ్యక్తి ఇతను. ఇలా జరుగుతుంది. ఇలా అన్ని తీసుకొని అన్ని పొంది వరాలన్నీ పొంది పరమేశ్వరుని దగ్గర తిరిగి ఆయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది ఒకటి మనకు కనపడుతుంది. ఏంటి అంటే విష్ణుమూర్తి దగ్గర పరమేశ్వరుని దగ్గర వాళ్ళ దగ్గర 2 ధనస్సులు ఉంటాయి. శివ ధనస్సు వచ్చి పరమేశ్వరుని దగ్గర ఉంటుంది. విష్ణు ధనస్సు వచ్చి విష్ణుమూర్తి దగ్గర ఉంది. అయితే ఈ శివ ధనస్సుని పరమేశ్వరుడు ఏం చేశారు, జనక మహారాజు దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉంచండి అని వాళ్ళ పూర్వీకుల దగ్గర పెట్టేశారు. అది అలా పూర్వీకుల నుండి జనక మహారాజు దగ్గరకు వచ్చింది. తర్వాత రామ అవతారంలో ఆ శివ ధనస్సుని స్వామి పెట్టడము అనేది సీతా కళ్యాణంలో మనకు అది కనిపిస్తుంది. అమ్మవారి యొక్క కళ్యాణంలో, సీతామాతండి కళ్యాణంలో. తర్వాత ఇక్కడ మనకి విష్ణు ధనస్సు ఉంది. విష్ణు ధనస్సు వీళ్ళ యొక్క భృగు వంశంలో వస్తుంది. రుచికుడి దగ్గర నుంచి జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చింది. ఆ జమదగ్ని మహర్షి దగ్గర నుంచి ఇప్పుడు పరశురాముడి దగ్గరికి వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర విష్ణు ధనస్సు కూడా వాళ్ళ దగ్గర ఉంది. అలా ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వచ్చాడు, ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత ఒకనొక రోజున మనందరికీ తెలిసిన కథ ఇది. రేణుక ఆమె రేణుక అంటే జమదగ్ని మహర్షి యొక్క భార్య ఒకనొక రోజున ఆ నదిలో నుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళడము, ఆ నీళ్లు తీసుకురావడం వలన అంటే దీనికంటే ముందు ఒక్కటి ఉంది, అది మళ్ళీ మర్చిపోయాను, అది ఒక్కసారి చెప్తాను, ఏమనుకోవద్దని. ముందు జరిగింది ఏంటంటే ఒకనొక రోజున రేణుకాదేవి గర్భంతో ఉండింది. ఈయన జమదగ్ని మహర్షి బాణాలు వేస్తూ ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, కొంత వచ్చింది ఆయనకు కూడా క్షత్రియ అంశం అని. బాణాలు వేస్తూ ఉంటాడు, ఆమె తెచ్చిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె కొంతసేపటికి అలసిపోతుంది, చెమట పడుతుంది, బాగా అలసిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే తెచ్చియడం లేట్ అవుతుంది ఆయనకి. ఏంటి ఈ యొక్క అస్త్రాలని అంటే వేసినటువంటి బాణాన్ని మళ్ళీ తెచ్చి ఇస్తే మళ్ళీ వేస్తాడు, ఈయన సంధిస్తాడు. అప్పుడు ఏమి ఇంత నిదానంగా ఉన్నావు అంటే, నాకు బాగా చెమట పడుతుంది, బాగా అలసిపోతున్నాను, నేను ఈ సూర్య వేడికి తట్టుకోలేకపోతున్నానని బాధపడుతూ చెప్పింది. అప్పుడు ఈ జమదగ్ని మహర్షి ఏం చేశాడంటే, సరే నేను సూర్యదేవుణ్ణి ఆపుతానని సూర్యదేవుణ్ణి, నువ్వు ఇంత ఎండగాస్తావా, నా భార్య చూడు ఎంత ఇబ్బంది పడుతుందో అని చెప్పి ఆయనను శపించబోతే, ఇట్లా నువ్వు శపిస్తే ఎట్లా గాని, సూర్యదేవుడే ప్రత్యక్షమై జమదగ్ని మహర్షికి నువ్వు ఇలా శపిస్తే ఎలాగా, ఇది నా యొక్క ప్రతిరోజు చేసేటువంటి నా దినచర్య ఇది, దీనిని మీరు అలా అంటే ఎలాగా, సరే మీరు మహర్షులు, మిమ్మల్ని నేను ఏమనలేను అని చెప్పి గొడుగుని చెప్పుల్ని ఆ విధంగా ఇచ్చారు. మనకి ఇప్పుడు గొడుగులు చెప్పులు రావడానికి కారణం ఏంటంటే ఆ జమదగ్ని మహర్షి ఆ బాణాలు వేయడము, రేణుకాదేవి తల్లి అవి తీసుకొచ్చే దాంట్లో ఆలస్యం అవ్వడము, అందువలన మీకు ఎండ తగలకుండా గొడుగు, కాళ్ళు కాలకుండా మీకు చెప్పులు ఇస్తున్నానని ఆ గొడుగు చెప్పులు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సరే ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనం వస్తున్నాం ఇందులో. రేణుకాదేవి తల్లి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. జమదగ్ని మహర్షి తన యొక్క పూజకు కావాలి నీళ్ళని తీసుకురమ్మంటే వెళ్ళినాను. నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినామే, అక్కడ చిత్రరథుడు అనే అతను నది స్నానం చేస్తుంటాడు ఆయన భార్యలతో వచ్చి. అది చూసి ఆమె కొంత మనసు చెల్లించింది. కొంత సమయం ఆడ ఎక్కువ గడిపింది. ఆమె ఎక్కువ సమయం అక్కడ గడపడం వలన రావడం ఆలస్యమైంది. రావడం ఆలస్యమైనప్పుడు జమదగ్ని మహర్షి దాన్ని గమనించాడు, ఎందుకు ఈమె ఇలా చేసిందని. ఆమె మనసులో ఒకసారి ఆ భావం ఒకటి ఏర్పడిందంటే అపవిత్రమైనట్టుగా భావించి ఆమెను ఇంకా ఈ జీవితం ఆమెకు ఉంచకూడదు అని చెప్పి భావించి ఆయన ఏం చేశాడు, తన యొక్క ఆమెని తిట్టాడు, కోప్పడ్డాడు, అంటే దూషణ చేశాడు. తర్వాత తన యొక్క కుమారులకు చెప్పాడు, మీ అమ్మగారిని సంహరించండి అని.
ముందు చెప్పిన నలుగురు కుమారులు అమ్మని ఎట్లా సంహరిస్తాం, మాతృదేవత, మేము ఆమెను అలా ఆ పని మేము చేయలేము అని అంటారు. ఆ పని మేము చేయలేము అనగానే సరే పరశురాముడి దగ్గరికి వస్తున్నాడు. పరశురాముడిని అడుగుతాడు, అయ్యా నీ వంతే నువ్వు చెప్పు, చంపుతావా లేదా అని. సరే నాన్నగారు మీరు ఏది చెప్తే అదే నేను చేస్తాను అని వాళ్ళ నాన్నగారి యొక్క శక్తి ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన చూస్తూ ఉన్నాడు కదా, తండ్రి యొక్క శక్తి ఆయనకు తెలుసు కాబట్టి నేను సంహరిస్తాను అమ్మని అని చెప్పి తను సంహరించడం జరిగింది తల్లిని. మనం మొన్న చెప్పుకున్నాం చిన్నమాస్తాదేవికి ఈమెకి కొద్దిగా ఉంది అని చెప్పి మనకు పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈమె రేణుకాదేవి తల్లి ఇలా ఖండించినప్పుడు ఆమె దగ్గర నుంచి కూడా అలా రక్తము బయటికి చింది పడుతుంది. ఈమె తల ఎక్కడో పడిపోయింది, మళ్ళీ వేరే తలని తీసుకొని వచ్చి మళ్ళీ ఆమెకి మళ్ళా జన్మ ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే ఈ తల్లిని సంహరించిన తర్వాత వెంటనే జమదగ్ని మహర్షి సంతృప్తి పడి సరే నీకేం వరం కావాలో కోరుకోయ్యా అని చెప్పి పరశురాముడిని అడుగుతాడు. పరశురాముడిని అడిగితే పరశురాముడు ఏమంటాడంటే, తండ్రి నాకు అమ్మని మళ్ళీ తిరిగి బతికించండి, అమ్మ కావాలి, అలాగే నా యొక్క సోదరులందరినీ కూడా బ్రతికించండి అని అడుగుతాడు. అలాగే ఇంకోటి ఏం అడుగుతాడంటే మూడోది, నా సోదరులకు కానీ అమ్మకు కానీ వాళ్ళకి జరిగిన విషయం ఏమి గుర్తుండకుండా చెయ్యండి అని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఈయన చంపినాడని తెలిస్తే బాధ కదా తల్లికి, నా కుమారుడు నన్ను చంపాడని. కాబట్టి నేను వాళ్ళని చంపినట్టుగా మీరు వాళ్ళకి శాపం పెట్టినట్టుగా ఏమి గుర్తు లేకుండా చెయ్యండి అని అంటే సరే ఆ విధంగా వరం ఇస్తాడు. ఇంకా ఏం తీసుకుంటావు, ఇంకే వరమైనా కోరుకో నేను ఇస్తున్నాను అంటే అప్పుడు తను చిరంజీవిగా ఉండే విధంగా వరం కోరుకుంటాడు. ఆ విధంగా ఆ పరశురాముడు చిరంజీవిగా ఉండడానికి ఇప్పటికి కూడా పరశురాముడు అలా చిరంజీవిగానే ఉంటూ మనకు పండితులందరూ ఏం చెప్తున్నారంటే పర్వతం గుర్తు రావట్లేదు, పర్వతం పేరు. అక్కడ ఆ స్వామి పరశురాముడు ఇప్పటికీ ఉన్నాడంట. ప్రతి నెల చతుర్దశి నాడు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి కనిపిస్తాడంట స్వామి. ఆ పర్వతం పేరు గుర్తు రావట్లేదు ఈ సమయంలో. నేను ఒకవేళ చివరిలోపు గుర్తొస్తే ఖచ్చితంగా చెప్తాను. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పర్వతము అక్కడ ప్రతి నెల చతుర్దశి నాడు కనిపిస్తాడంట స్వామి. అంతగా ఇప్పటికీ చిరంజీవిగా ఉండి ఆయన ఇప్పటికీ మనకి ఆ అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తున్నటువంటి వాడు ఆ యొక్క పరశురాముడు అనమాట. ఆ విధంగా తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క వరాలు పొంది అమ్మని తర్వాత సోదరులని కూడా రక్షించుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆమె మళ్ళీ జీవించింది కాబట్టి, అంటే అపవిత్ర భావంతో ఉన్న ఆమె మరణించి మళ్ళీ పవిత్రంగా ఉండే విధంగా మళ్ళీ ఆ తల్లిని ఉంచినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సరే ఇదంతా జరిగింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అడవిలోకి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోయాడు. పరశురాముడు ఎక్కువ సంవత్సరాలు తపస్సులోనే ఉన్నట్టుగా మనకి పురాణాల్లో కనపడుతూ ఉన్నాయన్నమాట. అయితే అలా ఆయన తపస్సులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒకానొక రోజున కార్తవీర్యార్జునుడు, మనం చెప్పుకున్నాం కదా కార్తవీర్యార్జునుడి సమయంలో జమదగ్ని మహర్షి ఉన్నారు అని. కార్తవీర్యార్జునుడు ఒకానొక రోజున వేటకొచ్చి వేటాడిన తర్వాత ఆయన ఏం చేశాడు, బాగా దప్పిగా ఆకలితో ఉన్నప్పుడు ఈ సమీపంలో ఏమైనా ఆశ్రమాలు ఉన్నాయా అని చూసుకుంటూ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. మనం ఈ కథ అందరికీ మనం విన్న వాళ్ళమే. జమదగ్ని మహర్షి ఆశ్రమం దగ్గరికి రావడము, ఈయన దప్పిక తీర్చిన తర్వాత మీరు ఆతిథ్యం కూడా స్వీకరించండి, నేను మీ అందరికీ భోజనం అనేది ఏర్పాటు చేస్తాను అంటే, ఎలా ఏర్పాటు చేస్తావు, నీకేముంది ఇక్కడ నువ్వు ఏర్పాటు చేయడానికి అని అంటే, లేదు మీకు సంతృప్తికరంగా నేను భోజనాన్ని ఏర్పాటు చేస్తాను, మీరు ఉండండి మహారాజా అని జమదగ్ని మహర్షి మనసులో ఏ భావము లేకుండా ప్రశాంతంగా ఆయన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు నీకు ఏముంది, నువ్వు ఎలా ఇస్తావని అన్నాడు కదా. ఈయన దగ్గర కామధేను ఉంది. అంటే కామధేను యొక్క వారసులలో ఒకరు. మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఇంతకుముందు మనం విశ్వామిత్ర చరిత్ర చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం. వశిష్ఠ మహర్షి దగ్గర నందిని ధేనువు ఉంది అని చెప్పేసి ఎలా అయితే చెప్పుకున్నామో, ఆ నందిని ధేనువు కోసం విశ్వామిత్రుడు ఏ విధంగా అయితే ప్రయత్నం చేసి ఇబ్బంది గురై చివరికి బ్రహ్మర్షి అయిపోయాడు, అలాగే ఇక్కడ మనము ఇతని జమదగ్ని మహర్షి దగ్గర కూడా ఆ కోవకు చెందినటువంటి ధేనువు ఉంది. ధేనువుని అడిగాడు, ఇంతమంది రాజుతో పాటు ఇంతమంది సైన్యం వచ్చారు, అందరికీ సరిపడా సంతృప్తికరంగా వాళ్ళకి ఆతిథ్యాన్ని మనం ఇవ్వాలనుకుంటున్నాము, కావాల్సినటువంటి ఇవన్నీ అందించమ్మా అని అడిగితే ధేనువు అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునుడికి ఆయన యొక్క సైన్యానికి మొత్తానికి ఆతిథ్యం అనేది ఇవ్వడం జరిగింది. సంతృప్తికరంగా తిన్నటువంటి కార్తవీర్యార్జునుడు ఆ మహారాజు, ఇంత అద్భుతంగా అసలు మీరు ఎప్పుడు తినలేదు, చాలా రుచిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చి మీరు వండారు ఏంటంటే, అప్పుడు ఈయన విషయం చెప్తారు, ఈ ధేనువు నుంచి మాకు ఇలా వస్తుందని. నీకెందుకు ఈ ధేనువు, నాకు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని విశ్వామిత్ర మహర్షి ఎలా అయితే వశిష్ఠ మహర్షిని అడిగాడో అలాగే ఇప్పుడు ఈయన కూడా అడిగాడు, నీకెందుకు, మేము రాజుని, నాకు రాజ్యంలోకి ఉపయోగపడుతుంది కదా అంటే,
అప్పుడు ఆయన ఏమంటాడు, మీరు రాజ్యంలో మీకు అన్ని దొరుకుతాయి, మీకు అన్ని కనిపిస్తాయి, మీకు కానీ మాకు ఇక్కడ మేము అడవిలో మాకు అన్ని దొరకవు, కాబట్టి మాకు ఇక్కడ ఉండాలి. ఇలా అడవిలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఆకలి తీర్చాలంటే మాకు ఈ దేని వల్లనే మేము తీర్చుకోగలుగుతున్నాం, కాబట్టి నేను ఇవ్వలేను అంటాడు. ఇవ్వలేను అంటే ఆయన అంగీకరించాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, కార్తవీర్యార్జునుడు సైన్యాన్ని పంపిస్తాడు. సైన్యాన్ని పంపిస్తే సైన్యం వచ్చి ఈ దేవుని బలవంతంగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. జమదగ్ని మహర్షి అడ్డుపడినా కూడా వాళ్ళు స్వామి ఆయనను కూడా కొట్టేస్తారు. ఈ కామధేనుని తీసుకొని వెళ్ళిపోయారు. పరశురాముడు అడవిలో నుంచి వచ్చిన తర్వాత, ఏమి నాన్న అలా ఉన్నారు ఏంటి, దేనువు అంటే ఆవుని తీసుకెళ్లారు, వాళ్ళు గోమాతను తీసుకెళ్లారు. గోమాతకు బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డ అంబా అంబా అని అరుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తుంది అంబా అని అరుస్తుంది ఎందుకు అని అంటే, మరి తల్లి అయినటువంటి దేనువుని కార్తవీర్యార్జునుడు తీసుకెళ్లాడు, నేను ఎంత చెప్పినా ఆయన వినలేదు, ఏం చెయ్యాలి నాకు అర్థం కాలేదు పరశురామ అని అంటాడు. అవునా ఇలా చేశాడా, ఉండు నేను చూస్తానని ఈ పరశురాముడు అప్పుడు కార్తవీర్యార్జునుని పైకి దాడికి వెళ్ళాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడి పైకి దాడికి వెళ్ళినప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు ఏమనుకున్నాడు, నేను ఇంతమందిని జయించిన వాడిని, నాకు ఈయనేమో ఒక లెక్క, ఈయనేమో చూస్తే బాలుడిగా ఉన్నాడు ఈ పరశురాముడు అని. పరశురాముడు బలుడుగానే ఉన్నాడు, ఇతన్ని నేను ఎంతసేపు జయిస్తానని పరశురాముడి మీద యుద్ధం చేయడం ప్రారంభించాడు. నువ్వేం ఉందిలే అన్నట్టుగా. అప్పుడు పరశురాముడు ఆయనతో పాటు యుద్ధం చేసి ఆయనతో పాటు వచ్చిన క్షత్రియులందరినీ సంహరించి పరశురాముడిని కూడా సారీ కార్తవీర్యార్జునుడిని కూడా 1000 శాస్త్రాలు అంటే 1000 బాహులను కూడా ఖండించి ఆ కార్తవీర్యార్జునుని కూడా చంపడం అనేది జరిగిందనమాట. అయితే కార్తవీర్యార్జునుని చంపి ఆ ధేనువుని తీసుకొని వచ్చి ఇక్కడ ఆశ్రమంలో మళ్ళీ కట్టేశాడు. ఇక్కడ మనకి ఒక కథ మా ఏరియాకి సంబంధించి గిద్దలూరు దగ్గర నెమలగుండ్ల రంగస్వామి అని ఒకటి ఉంది. నెమలగుండ్ల రంగస్వామి దగ్గర ఆ యొక్క ఆ స్వామి నెమలగుండ్ల రంగస్వామి దగ్గర పైనుంచి ఆ యొక్క జలము పడుతూ ఉంటుంది. మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ అంటాము, అప్పుడైతే జలపాతం అంటాం. ఆ జలపాతం పడుతూ ఉంటుంది. మేము చిన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, కార్తవీర్యార్జునుని వెంటబడి తరిమినప్పుడు ఆయన ఈ కొండ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆయనని ఆయన చంపినప్పుడు అంటే ఎట్లా అంటే అట్లా ఘోరంగా చంపేశాడు అనమాట. అలా చంపినప్పుడు ఆయన నుండి వచ్చినటువంటి ఆ పేగులు ఆ తెల్లటి చారలు అని చెప్తారు. ఆ కొండ మీద జలపాతం పడే దగ్గర తెల్లటి చారలు ఉంటాయి. ఆ చారలకి మాకు చిన్నప్పుడు ఆ విధంగా చెప్పేవాళ్ళు ఆ కథ. ఎందుకని ఆ యొక్క కోనలో సురభేశ్వర కోన అంటాం. ఆ కోనలో జమదగ్ని మహర్షి అలాగే రేణుకా తల్లి వాళ్ళందరూ అక్కడ ఉన్నట్టుగా అక్కడ మనకు ఇప్పటికీ అది అతి పవిత్రమైనటువంటి క్షేత్రము సురభేశ్వర కోన. అక్కడ కనిపిస్తుంది ఇప్పటికీ జమదగ్ని మహర్షి, ఆ రేణుకమ్మ తల్లి ఉండేది. ఇప్పటికీ అక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు, పండగలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇంకా కార్తీక మాసం అయితే మరీ బాగా జరుగుతాయి. శివరాత్రి రోజుకి ఇంకా ఎంతో బాగా చేస్తారనమాట. అంత గొప్పది. అక్కడ అనేక శాసనాలు కూడా బయటపడినాయి. మరి ఆ ప్రాంతంలోనే అక్కడే మనకి నెమలగుండ్ల రంగస్వామి కూడా దానికి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఆ కార్తవీర్యార్జునుని ఆ ప్రాంతంలోనే పరశురాముడు ఆయనని సంహరించినట్టుగా చెప్తారనమాట. అది జానపద కథలలో మనకు కనపడుతుంది, అక్కడ ఆయన చంపినట్టుగా. ఆ విధంగా కార్తవీర్యార్జునుని చంపి అనేక మంది క్షత్రియ రాజులను చంపి ఇంటికి వచ్చేసి ధేనువుని తెచ్చి కట్టేశాడు. అప్పుడు జమదగ్ని మహర్షి, అయ్యో ఎంత పని చేశావు పరశురామ, ఇదేంటి ఒక రాజును చంపొచ్చా, మహారాజు కదా నువ్వు చంపడం కరెక్టేనా అని చెప్పేసి అడుగుతాడు. మహారాజు కదా చంపడం కరెక్టేనా అని అంటే అప్పుడు అయ్యో ఇలా జరిగింది, ధేనువుని ఇలా తీసుకెళ్లారని నేను ఈ పని చేశాను, కాబట్టి నేను చంపవలసి వచ్చిందంటే, నువ్వు రాజును చంపావు కాబట్టి, అనేక మందిని చంపావు కాబట్టి నువ్వు వెళ్ళి ఖచ్చితంగా ఏం చేయాలి, నువ్వు